నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. శిఖం భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోని దుస్థితి. కబ్జాకోరుల దాహానికి ప్రకృతి సంపద సైతం కరిగిపోతోంది. చెరువులు జలకలను కోల్పోయి బహుళ అంతస్తుల భవనాలకు, వాటి డ్రైనేజీ లైన్లకు నిలయంగా మారాయి. గత 12 ఏళ్ల కాలంలో చెరువుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఖాళీ జాగాల మాదిరి చెరువుల శిఖం భూములను ఆక్రమించుకొని రియల్టర్లు, ప్రజాప్రతినిధులు జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో చెరువులు జలకలను కోల్పోయి నివాస యోగ్యాలుగా మారాయి. సంగారెడ్డి జిల్లా తెల్లపూర్లోని చెలికుంట చెరువు, మేళ్ల చెరువు, వనం చెరువులో కబ్జాల పర్వం కొనసాగుతోంది. చెలికుంట సమీప జలవనరులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమణలు, కాలువలు మూసివేయడంతో చెరువులో మురుగునీరు చేరడంతో చెరువులు కాలుష్యానికి గురవుతున్నాయి. చెలికుంట చెరువు సుమారు 41 ఎకరాల 7 గుంటల ఎఫ్టీఎల్ పరిధిని కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాల వ్యర్థాలు, మట్టిని నింపడం ద్వారా చెరువు సరిహద్దులు కుచించుకుపోతున్నాయి. చుట్టుప్రక్కల గ్రేటెడ్ కమ్యూనిటీల నుండి వచ్చే డ్రైనేజీ మురుగునీరు నేరుగా కలవడంతో నీరు కలుషితమై ఇటీవల భారీగా చేపలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. చలికుంట చెరువులోనికి ప్రవహించే వరదలు, కాలువలను కూడా కొందరు రియల్టర్లు ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించడం చేయడంతో సహజ సిద్ధంగా వచ్చే వరద నీటి కాలువను సమాధి చేశారు. దీంతో జలకలతో మెరవలసిన చెరువులు జీవచ్చలంగా మారాయంటూ గ్రామ నీటి సంఘం నేత వడ్డె నర్సింహులు, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ ఆరోపించారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే ఆ నీళ్ళు కూడా ఇందులో రావడానికి కాలువలే కట్టిండారు. చెరుకు తర్వాత ప్రతి వరద కాలువకు బఫర్ జోన్ ఉంటుంది. కాలువ అంచుకెళ్ళి 8 ఫీట్ల బఫర్ ఉంటుంది. ఈ అంచుకెళ్ళి ఇక్కడ 8 ఫీట్లు సార్ రైతు పండించుకుంటే మనం అడగదు. ఓడని బిల్డర్ వస్తే మాత్రం బఫర్ జోన్ అది కట్టి అంచుకెళ్ళి 30 ఫీట్ వదిలి చేసుకోవాలి. బఫర్ జోన్ దాని కూడా బఫర్ ఉంటుంది. ఫుల్ టైం లెవెల్ తర్వాత 30 ఫీట్ బఫర్ ఉంటుంది. నమస్కారం, ఛానల్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తెల్లాపూర్ చెరువుల కోసం ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. ఇక్కడ ముఖ్యంగా తెల్లాపూర్ గ్రామంలో 3 చెరువులు, మేళ్ల చెరువు, వనం చెరువు, చెల్లికుంట 3 చెరువులు కలవు. 3 చెరువులు కూడా ఎఫ్టీఎల్ కూడా మొత్తం కూడా కబ్జా గురైపోయి అన్యాక్రాంతం అయిపోతుంది. ప్రధానంగా చెల్లికుంట ఏదైతే ఉందో దాని చుట్టుముట్టు కూడా బహుళ అంతస్తుల భవనాలు ఏర్పాటు చేస్తూ బిల్డర్లు వచ్చేసి అక్రమంగా కబ్జా చేస్తూ మట్టి నింపుతూ నీళ్లు నిలవకుండా అన్యాక్రాంతం చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు అధికారులకు, మున్సిపాలిటీ వాళ్ళకు కానీ, ఇరిగేషన్ వాళ్ళకు కానీ ఎంతోమంది చెప్పినాము. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు, పట్టించుకున్నట్టు, ఏదో మేనేజబుల్గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏమైనా చేయగలుగుతారు ఈ బిల్డర్లు. వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. చెల్లికుంటను కూడా మొత్తం పోసిన మట్టిని తీయించాల్సని కోరుతా ఉన్నాము. ఈ మధ్య హైడ్రా కూడా వచ్చింది. మళ్ళీ హైడ్రా వారికి కూడా ఈ మున్సిపల్ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ చేయాలి. అందరూ కలిసి మీరు ఈ చెరువును కూడా క్లీన్ చేయడం మంచిది. ఇక్కడ జనం ఎక్కువ పెరిగిపోయింది. ఇక్కడ నీరు కూడా చెరువులోకి డ్రైనేజ్ వాటర్ కూడా వదులుతోవడం జరుగుతుంది. ఆ నీరు వల్ల మొత్తం భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయింది. మరి నీళ్లు తాగాలంటే కూడా పంపు నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్నానాలు చేస్తే దురదలు వస్తున్నాయి. ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని ప్రధానంగా ఏదైతే చెల్లికొండ చెరువు ఉందో దాన్ని శుభ్రపరిచి ఎఫ్టీఎల్లో ఉన్న మట్టిని తొలగించి మళ్ళీ యథాస్థితి చెరువును తీసుకురావాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నాం. కోట్ల కూడా మా గ్రామస్తులు వేయడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం ఎన్జిటి రిపోర్టు వాళ్ళు ఏదైతే మాజీ జడ్జీలు ఉంటారో వాళ్ళు ఒక 3 టీం వచ్చి ఈ 3 తెల్లపురం మేల చెరువు, చెల్లికుంట, వనం చెరువు, ఈ 3 చెరువులను పరిశీలించడం జరిగింది. చదివించిన తర్వాత మరి అయితే వాళ్ళు అడిగింది ఏం అడిగారంటే హెచ్ఎండిఏ రిపోర్టు, రెవెన్యూ రిపోర్టు, ఇరిగేషన్ రిపోర్టు, ఈ 3 కలిసి జైంట్ రిపోర్ట్ చేసి కూడా పంపడం జరిగింది. వాస్తవంగా 3 చెరువులకు కబ్జాకు గురైనాయి. ఎఫ్టీఎల్ కూడా కబ్జాకు గురైంది. సిక్కం కూడా కబ్జా గురైంది చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారమే ఎన్జిటి కోర్టు సెప్టెంబర్ 14, 2020 నాడు వాస్తవంగా 3 చెరువులు ఎక్కడెక్కడైతే ఎంతెంత కబ్జా అయిందో
ఆ రిపోర్ట్ కూడా ఎన్జిటి కోర్టు కూడా చెన్నై గ్రీన్ కోర్టు కూడా విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఎన్జిటి కోర్టు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఆ కబ్జాలను అక్కడ డ్యామేజ్ చేయండి, మీ పరిధి తీసుకోని చెప్పేసి కూడా ఆ రోజు కూడా వార్తల్లో కూడా రావడం జరిగింది. ఇంగ్లీష్ పేపర్లో కూడా ఇది దేశం మొత్తం కూడా వచ్చింది ఈ వార్త. మరి ఎక్కడ ఏం జరిగిందో కానీ ఇలాంటి వారు కూడా ఈ 3 చెరువులకు సంబంధించిన కబ్జాలను ఎక్కడ కూడా ఒక గజం కూడా డిస్మెంటల్ చేయలే. మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళ స్వాధీనం తీసుకోలేదు. ఇక్కడ ఇంకా కూడా కబ్జాలు జరుగుతుంటే కూడా వాళ్ళ దృష్టి తీసుకోకపోతే కూడా మరి వాళ్ళకు చలనం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఏందేమంటే ఇరిగేషన్ అధికారులను, రెవెన్యూ అధికారులను నేను ఒక్కడే కోరుకుంటే ఏంటంటే ఈ చెరువులను కాపాడండి, చెరువులకు వచ్చే వరదకాలను కాపాడండి. ఇవాళ ఈ చెలుకుంట చూస్తే మొత్తం మ్యాక్సిమం వరదకాలం మొత్తం కబ్జా చేసింది. వరదకాలనే పెద్ద పెద్ద గైడ్ కంపౌండ్లు కట్టింది. వాస్తవం కళ్ళ కనబడుతుంది. మరి ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ మొత్తం కాలువ ఎంత దూరం ఎంత పొడవైతుందో అంతటి మొత్తం మూసేసుకొని ఇవాళ కబ్జాకు గురైంది. ఇవాళ మీడియా వాళ్ళు కూడా మన టీవీ ద్వారా చూపిస్తారు, చూడండి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో కబ్జాలను మొత్తం మీ ఆధీనంలో తీసుకొని డిస్మెంటల్ చేయండి. ఎక్కడైతే మీరు నిజాయితీగా పనిచేసే అధికారులు ఉంటారో ప్రతి ఒక్క బిల్డర్ దొంగలంతా భయపడతారు. ఇవాళ ఎక్కడ బిల్డర్ ఇవాళ రెచ్చిపోతున్నారు, కబ్జాలకు గురవుతున్నాయి, అన్ని అవుతున్నాయి అంటే ఇవాళ అధికారుల చర్యలు లేదని చెప్పేసి అనుకుంటారంతా. ఒక్కసారి ఇప్పటికే అధికారులు మేల్కొని ఈ చర్యలను కాపాడండి.